వచ్చిన మీ అందరికి కూడా ఈ సాయంకాలపు దైవ దీవెనలు కలుగును గాక. ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి పరిశుద్ధాత్మ చిహ్నాన్ని మనం ధ్యానించబోతున్నాం. నదులు. చిల్డ్రన్ ట్రై చేశారు కానీ పాట సరిగా రాలేదు. జీవనదిని ప్రవహింప చేయనీయమయ్యా అనేటువంటి ఒక ప్రైవేట్ సాంగ్ ఉంది. దేవుని చిత్తమైతే చర్చ్లో అది పాడవచ్చు. నదులు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం మానవాళికి. అయితే నదులలో నీరు ఉంటుంది. నీరు గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధాత్మ నీరు, ఎంబ్లమ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, వాటర్. నదుల్లో కూడా నీరు ఉంటుంది. వర్షం కూడా, రెయిన్ అనేది పరిశుద్ధాత్మ చిహ్నం. వన్ ఆఫ్ ది ఎంబ్లమ్స్ రెయిన్, అవుట్ పోరింగ్ ఆఫ్ ది స్పిరిట్ అని దాంట్లో మనం చెప్పుకుంటాం. యవనస్తుల మీద యోవేల్ గ్రంథంలో రాసినటువంటి విధంగా యవనస్తుల మీద పరిశుద్ధాత్మ కొమ్మరి. అదేవిధంగా నీరు వచ్చేటువంటి ఇంకొక పరిశుద్ధాత్మ ఎంబ్లం ఏంటంటే జూ, DEW. జూ అంటే మంచు. మంచులో నీరుంటుంది, వర్షంలో నీరుంటుంది, మామూలు నీటిలో నీరుంటుంది, నదుల్లో నీరుంటుంది. అంటే వీటన్నిటిలోని కామన్గా నీరు వచ్చినప్పటికీ ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. ఈరోజు నదుల గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. నది పరిశుద్ధాత్మ యొక్క చిహ్నము. రివర్ యాజ్ ఎంబ్లమ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నది దేవుని శక్తిని ఉత్పత్తి చేసేదానికి ఒక చిహ్నముగా మనం చెప్పవచ్చు. అంటే నదులు దేవుని శక్తికి చిహ్నాలు. మనం ఆల్రెడీ నీరు అనేటువంటి ఎంబ్లంలో ఏం చేస్తామంటే, ప్రభువుని విశ్వసించిన వారికి జీవనదులు వారి హృదయంలోంచి ప్రవహిస్తాయని యేసు ప్రభువు చెప్పి ఉన్నాడు. ఆ రీతిగా మనము యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో దాన్ని చూస్తున్నాం. హృదయములో నుండి, కడుపు అనేటువంటి మాట అప్రోప్రియేట్ గా ఉండదు, తెలుగులో ఉంటుంది అది. ప్రభువుని విశ్వసించిన వారికి మీ హృదయంలో నుండి జీవనదులు ప్రవహిస్తాయి. నదీ ప్రవాహం లాగా జీవనదులు అంటే దేవుని మాటలు, విశ్వాసము, ఇతరులకు సువార్తను అందజేయడము, ఒక ప్రవాహం లాగా అది మనము ఊహించుకో. ఆ విధముగా మనం దాని యొక్క ప్రాముఖ్యతను తెలియచేయాలి. అంటే ఒక ప్రవహించే నదిలాగా ఉండాలి క్రైస్తవులు అని ఈ ఎంబ్లంలో మనం చూడబోతున్నాం. ప్రవహించే నది మీకు తెలుసు కదా, అది కుళ్ళిపోదు, జీవచరాలు జీవము వచ్చే విధముగా ఆ నీరు ఉపయోగపడుతుంది. హెస్కేల్ గ్రంథంలో రివర్ ఆఫ్ లైఫ్ గురించి చూడబోతున్నాం. ఆ 47:9లో ముందుగా చెప్తాను. ఏముందంటే, స్పీడ్గా నీళ్లు పారుతుంటే ఆ స్పీడ్గా నీళ్లు వచ్చే ప్రవహించేటువంటి జలాల్లో జలచరాలు ఉంటాయి. నీరు ఆ నీటిలో, ప్రవహించే నీటిలో చేపలు విస్తారం అవుతాయి. ఆ నది ఎక్కడ పారుతుందో అక్కడ సమస్త జీవరాశులు బ్రతుకుతాయి. ప్లాంట్స్ బతుకుతాయి, మొక్కలు బతుకుతాయి, చేపలు బతుకుతాయి. ఆ మాటకు వస్తే మనము కూడా నీటి వల్లనే జీవిస్తాం. మనము రాజమండ్రిలో నివసిస్తున్నాము. ఈ కోనసీమ జిల్లాలన్నీ కూడా నదీ ప్రవాహక ప్రాంతాలు. నదీ ప్రవాహక ప్రాంతాలే బాగా అభివృద్ధి చెందుతాయి. అంటే ఇండస్ట్రియలైజ్ అవుతాయి. ఇండస్ట్రీస్ ఇక్కడ పెడతా ఉంటారు. ఆ నదుల వలన మనకి ఇక్కడ నదీ ప్రవాహము, మన పేపర్ మిల్ కూడా ఉంది. అలాగే అనేకమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి. నదులు ఎక్కడైతే ఉన్నాయో నదీ తీర ప్రాంతాలలో నాగరికత విస్తరిస్తుంది.
అదే సమయంలో నదులు ఈ దినాల్లో కాలుష్యం అయిపోతున్నాయి. దాని గురించి శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఈ యొక్క గోదావరి నది ప్రవహించేటువంటి ప్రాంతమంతా కూడా ఫలభరితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రిచ్‌గా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు అనేటువంటి ఒక నానుడి ఉన్నది. ఒక సేయింగ్ ఉంది. సో, ద ప్లేస్ వేర్ గో రివర్ గోదావరి ఈస్ ఫ్లోయింగ్. We are uh, we are living here and we are so blessed with this river waters. అలాగా నదులు ఎక్కడైతే ప్రవహిస్తా ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది. అక్కడ జీవరాశులు ఉంటాయి. అక్కడ డెవలప్‌మెంట్‌ని మనం చూస్తా ఉంటాం. అయితే పరిశుద్ధాత్మకి ఏ విధంగా దీన్ని లింక్ చేస్తామంటే, పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితాల్లో అయితే నదిలాగా ఉంటాడో, ఆ నది వలన కలిగేటువంటి అనేక లాభాలు పరిశుద్ధాత్మ వలన కూడా కలుగుతాయని మనము ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మకి అప్లై చేసుకోవచ్చు. అంటే నదీ ప్రవాహములో జీవజాలాలు పెరుగుతాయి. అటులనే నదీ ప్రవాహము వంటి ఆహ్, ఆహ్, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అంటే పరిశుద్ధాత్మ ఉంటేనే ఆటోమేటిక్‌గా నదీ ప్రవాహము వారి హృదయాల నుంచి వస్తుంది. ఆ విధముగా వారు అనేక మందికి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు బ్రతుకుతూ ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. దే విల్ బి సో బ్లెస్డ్ అండ్ దే విల్ బి ఎ బ్లెస్సింగ్ టు ది అదర్స్ ఇఫ్ దే హావ్ ద హోలీ స్పిరిట్. బికాజ్ హోలీ స్పిరిట్ ఈస్ లైక్ ఏ రన్నింగ్ వాటర్, లైక్ ఏ రివర్ ఇన్ దేర్ హార్ట్స్. సో ఎవ్రీథింగ్ విల్ లివ్ వేర్ ద రివర్ గోస్. రివర్ ఎక్కడికైతే వెళుతుందో ఆ రివర్ వెళ్ళే చోట జీవం ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రవాహం వలె, జీవనదుల వలె, జీవజలముల వలె ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ దేవుని ఉనికి ఉంటుంది. అదే విధముగా జీవం ఉంటుంది. నిత్య జీవము కూడా ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు ప్రజలను ఒక ప్రవాహం వలె దేవుని వైపు నడిపిస్తూ, పరిశుద్ధాత్మ వలన వారు దేవునిలో నడుస్తూ పరలోకమునకు చేరే విధముగా ఉంటారని మనము ఆ విధముగా అప్లై చేసుకోవచ్చు. బైబిల్‌లో కొన్ని నదులున్నాయి. ఆ నదులలో ముఖ్యమైనటువంటి వాటి గురించి మనం చూద్దాం. జెనసిస్‌లో 2:10-16 వరకు చూస్తే 14 వరకు చూస్తే 3 నదులున్నాయి. ఏదెను వనం నుంచి ప్రవహించేటువంటి నదులు. ఏదెను వనము గల్ఫ్ ప్రాంతంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉంది. దేవుడు మొట్టమొదటగా ఈ సృష్టించినప్పుడు జలములే ఉండేవి భూమి మీద. అక్కడ చిన్న ఏదెను వనమును ఆయన సృష్టించాడు. తర్వాత ఈ భూమండలాన్ని సృష్టించాడు. ఏదెను వనము నుండి నలుమూలలకి కూడా 4 నదులు పారుతూ ఉంటాయి. మనకి ఒకటి ఎక్కువగా మనము యూఫ్రటీస్ నది గురించి ప్రకటన గ్రంథంలో చూస్తాం. యూఫ్రటీస్ గ్రంథము, యూఫ్రటీస్ నదిలో ఈ పడిపోయిన దేవదూతలు దాక్కుని ఉంటారు. వాళ్ళు తర్వాత శ్రమకాలంలో సైన్యాన్ని పోగు చేసి నరులను చంపేస్తారు అన్నటువంటి మాటను యూఫ్రటీస్ అక్కడ వచ్చింది మనకి. టైగ్రిస్ నది, ఈ టైగ్రిస్ నది హిడ్డికేల్ అని అంటారు. హిడ్డికేల్ టైగ్రిస్ నది. తర్వాత గిహోన్, దాన్ని కారున్ అని కూడా అంటారు. ఇంకా ఇంకొక నది పిషోన్. పిషోన్. ఈ 4 నదులు పారుతూ ఉంటాయి. పిషోను, పిషోను, గిహోను, టైగ్రిస్, యూఫ్రటీస్. పిషోను, గిహోను, టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్. ఈ నదులు అన్నీ కూడా మొత్తము ఏదైనా వనంలోంచి వచ్చేటువంటి నదులు. ఇవి ప్రపంచం నలుదిక్కులకి కూడా అవి ప్రవహిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము ఏదైనా వనం చూస్తున్నాం. ఈ సర్కిల్లో ఏదైనా వనంలో దేవుడు
ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, చెడు మంచి తెలుసుకునేటువంటి ట్రీని చూస్తున్నాం. ట్రీ ఆఫ్ లైఫ్, జీవ జీవ జీవపు చెట్టును చూస్తున్నాం. ఈ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గుడ్ ఈవిల్ ను ఆదాము అవ్వలు భుజించగానే వారికి నేకెడ్గా ఉన్నారని వాళ్ళకి తెలిసింది. అయితే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేయడం వల్ల ఈ ట్రీ ఆఫ్ లైఫ్ తిని ఇంకా నిత్యము బ్రతికేటువంటి అవకాశం ఉండకుండా దేవుడు వారిని పారద్రోలేశాడు. ఆ జీవపు చెట్టుని దేవుడు దాని ఫలాలు తినకుండా ఆదాము అవ్వల్ని బయటికి గంటేస్తాడు. ఈ విధముగా మనం చూస్తున్నట్లయితే ఈ ఏదైనా వనము నుంచి ప్రవహిస్తున్నటువంటి 4 నదులని గురించి మనం చూస్తున్నాం. అవి ప్రపంచం నలుమూలలకు కూడా ఈ నదులు పాయలు విస్తరిస్తాయి. అయితే ఈ యూదులు రబ్బా రబ్ రబ్ రబ్బినిక్ ట్రెడిషన్, అంటే రబ్బీ అంటే బోధకుడు. ఆ బోధకుల యొక్క సాంప్రదాయ ప్రకారము నదులను వాళ్ళు ఎలాగ ఇంటర్ప్రెట్ చేశారంటే హనీ, 4 నదులు, హనీ, మిల్క్, బాల్సామ్ అండ్ వైన్. ఈ నదులన్నీ కూడా వీటికి గుర్తులు అన్నట్టుగా వారు భావిస్తారు. హనీ, మిల్క్, బాల్సామ్ అండ్ వైన్. సో ఈ యొక్క జెనిసిస్లో ఈ రబ్బా అనేవాళ్ళు, ఈ రబీస్ అంటే బోధకులు నదులను ఈ విధంగా బోధిస్తూ ఉంటారు. పిషోన్ అనే నది బాబిలోనియా గుండా ప్రవహిస్తుంది. గిహోన్ అనే నది మీడియా మిథియోను గుండా ప్రవహిస్తుంది. హిడికేల్ గ్రీస్ గుండా ప్రవహిస్తుంది. యూఫ్రటీస్ రోమ్ గుండా ప్రవహిస్తుంది. అక్కడ నుంచి అవి రకరకాలుగా నదులుగా వెళ్తూ ఉంటాయి. అంటే పరిశుద్ధాత్ముడు, దీని నుంచి మనమే నేర్చుకుంటున్నాం. అంటే పరిశుద్ధాత్ముడు ఒకడు ఉండడు, ఒక చోట ఉండడు. ప్రతి చోటకి కూడా నదీ ప్రవాహముల వల్లే ఆయన విస్తరిస్తూ ఉంటాడు. దేవుని నమ్మే వారిలో పరిశుద్ధాత్ముడు వారిలో జీవపు నదులను పారున్నట్లుగా చేస్తాడు అనేది విధానంలో మనము ఆలోచించేయాలి. బికాస్ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రివర్స్ యాజ్ ది ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. రివర్ ఏదైతే పనిచేస్తుందో, అది ఎక్కడెక్కడికి వెళుతుందో, ఎలాగ వెళ్తుందో అలాగే కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. గాలిలో, విండులో చూసాం, ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పాను. గాలి తనకి ఇష్టమైన చోటు వెళ్తుంది. అలాగే ప్రవాహం కూడా, నీరు కూడా అలాగే తనకి ఇష్టమైన చోటు ప్రవహిస్తుంది. ప్రవహించే చోటు అది ఫలభరితమైనటువంటి ఆ యొక్క నేలను అది ఫెర్టిలైజ్ చేస్తుంది. అంటే అది ఫలించేటట్టుగా చేస్తుంది. అలాగే పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వెళ్తే అక్కడ విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్ముడు ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. దేవుడు మనందరికి కూడా అలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు. ఒకసారి జెనిసిస్, రెవల్యూషన్ 2 కంపేర్ చేస్తే, ఆదికాండము బైబిల్లో మొదటి గ్రంథము, రెవల్యూషన్ చివరి గ్రంథం. అయితే దురదృష్టవశాత్తు యూదులు, ఈ జ్యూస్ ఓల్డ్ టెస్ట్మెంట్నే, తోరానే నమ్ముతారు, కానీ ఈ న్యూ టెస్ట్మెంట్ నమ్మరు. హెవెన్ అండ్ ఎర్త్ వర్ క్రియేటెడ్, ఏదైనా వరమే ఒక పరలోకంగా ఉండేది జెనిసిస్లో. అయితే రెవల్యూషన్లో నూతన భూమి, నూతన ఆకాశము ఏర్పడబోతుంది. సముద్రాలు ఉంటాయి, రివర్స్ సముద్రాలు ఉంటాయి. జెనిసిస్లో 4 అని మనము ఏడెనిక్ రివర్స్ 4 అని చూసాము. అయితే కొత్తగా ఏర్పడేటువంటి యెరూషలేంలో సముద్రాలే ఉండవు, చీకటి ఉండదు. జెనిసిస్లో నైట్ ఉంటుంది, రాత్రి పగలు దేవుడు సృష్టించాడు. రెవల్యూషన్లో అక్కడ చీకటి అనేది ఉండదు, ఎందుకంటే యేసు ప్రభువే ఆయన ఒక సూర్యుడిగా ఉంటాడు. ఇంకెప్పుడు మా ఆదికాండంలో శాపం వచ్చింది. అయితే న్యూ జెరూసలేంలో శాపమే ఉండదు. ఇక్కడ బాధ ఎంతో శ్రమపడి చెమట వచ్చి పని చేస్తూ బ్రతకాలి. జెనిసిస్లో ఆదాము అలాంటి కర్స్ని అనుభవిస్తున్నాడు. ఇంకా మనకు బాధే ఉండదు న్యూ జెరూసలేంలో. డెత్ ఎంటర్డ్ ఇంటూ హిస్టరీలో, అంటే చరిత్రలోకి ఆదాము ద్వారా మనకి మరణం అనేది సంభవిస్తుంది. అక్కడ మరణమే ఉండదు. ఈ విధంగా
మనుష్యులు పాత నిబంధన కాలంలో జెనిసిస్లో ఎలా ఉండేవారు, రాబోయే రెవల్యూషన్లో ఈ విధముగా ఉండేవారు. మనము త్వరలోనే ఎత్తబడతాము. 7 ఏండ్ల పరలోకపు విందు, క్రింద విడనాడబడిన వారి మీదకి 7 ఏండ్ల శ్రమలు, తర్వాత ప్రభువుతో పాటు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పాలన చేస్తాము. 1000 ఏండ్ల పాలన అనంతరము నూతన యెరూషలేములో మనం శాశ్వతంగా మనం జీవిస్తాము. అప్పటితో దేవుని వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆదాముకు అబ్రహాముకు దేవుడు స్వాస్యంగా కొంత భూమిని ఇచ్చాడు. అది ఆదికాండము 15-18-21లో మనం చూస్తే, ఐగుప్తి నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు, అంటే ఈజిప్ట్ రివర్ నుంచి యూఫ్రటీస్ నది వరకు కొన్ని ప్రాంతాలని అబ్రహాముకు దేవుడు స్వాస్యంగా ఇచ్చాడు. అది రివర్స్ లో ఒక పార్ట్ కింద చెప్తున్నాం. యోర్దాను నది గురించి కూడా ఇక్కడ మనం చూస్తే, యోర్దాను నదిలో యోహాను బాప్తీసం ఇస్తుండేవాడు. మీరు మారుమనసు పొంది బాప్తీసం పొందండి అనే విధానంలో యేసు ప్రభు కూడా యోర్దాను నదిలోనే బాప్తీసం ఇచ్చాడు. ఇంకా ఐగుప్తు నది మనం చూస్తే, the river of Egypt is the proclaimer of God's judgment against sin and Israel's deliverance from bondage. పాపానికి వ్యతిరేకంగా దేవుని తీర్పును, మరి అదేవిధంగా ఇజ్రాయేలు బానిసత్వం నుండి విడుదల కొరకు ఈజిప్ట్లో ఉన్నటువంటి రివర్ని దేవుడు మరి ఒక మాదిరికరంగా ఉంచాడు. నిర్గమకాండం 7:17-24లో ఆ డెలివరెన్స్ కోసం మోషే కొన్ని మిరాకిల్స్ చేస్తూ ఉండేవాడు. వీరి యొక్క ప్రయాణము ఈజిప్ట్ నుంచి సినాయి పర్వతం గుండా పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశంకు ఈ విధంగా జరుగుతూ ఉండగా, ఈజిప్ట్లోనే వాళ్ళకి విడుదల అయ్యే సమయంలోనే వాళ్ళకి కొన్ని మిరాకిల్స్ చేయవలసి వచ్చింది మోషే అహరోన్లు. మోషే ఆ నీటి మీద తన కర్రను ఉంచగానే నీరు ఎరిపోయింది. ఆ పక్కన ఉన్నవాడు ఫరో చక్రవర్తి, అతను నమ్మలేదు. నీళ్ళంతా కూడా బ్లడ్గా అయిపోయింది, తాగడానికి నీళ్ళు లేవు. అందువలన వాళ్ళు గుంటలు తవ్వుకొని నీరు తాగడానికి అవకాశం ఉంటే, చేపలు కూడా కంపు కొడుతూ ఉండేవి. ఫ్రాగ్స్ కూడా వస్తూ విస్తారంగా వచ్చేవి. అంటే ఈజిప్ట్లో 10 ప్లేగుల్ని వారి మీదకి రప్పించాడు దేవుడు, వాళ్ళని విడుదల చేయడానికి. యెహోవా దేవుడు గొప్ప దేవుడు అని వారి ఎరుగులాగున. ఇందులో కొన్ని ఈజిప్టు నది మీద కొన్ని మిరకిల్స్ మోషే చేశాడు. ఈ రెడ్ సీ మిరకిల్స్ మనకు తెలుసు. ఈ సముద్రాన్ని 2 పాయలుగా చేయడము, ఆ పాయల్లోంచి ఇశ్రాయేలీలు బందీలుగా ఉన్న వారు విడుదల చేయబడి వెళ్ళడము, వాళ్ళు రాగానే సైనికులతో ఫరో రాజు రావడం, వెనకాల ఫరో రాజు కాకుండా మిగిలిన సైనికులు వచ్చినప్పుడు వారంతా కూడా ఆ రథములతో సహా ఈ యొక్క నీటిలో కొట్టుకుని పోవడం, దేవుని ఉగ్రతను చూడడం మనకు తెలిసింది. సో ఈజిప్ట్ నదుల మీద దేవుని యొక్క ఆ యొక్క తీర్పు తెలియచేయడానికి, ఆ నీరు రక్తవర్ణముగా మారిపోవడానికి, ఆ విధముగా 10 ప్లేగుల్లో 10 ప్లేగులు కూడా రివర్స్ మీద అవ్వలేదు, కానీ ఈ నీరు ఎర్రగా అయ్యేటువంటి విధానము, చేపలు చనిపోవడము, కంపు కొట్టడము, నీటికి ఎద్దడి రావడం అనేటువంటి విషయాలని దేవుని తీర్పు ద్వారా ఇజ్రాయేల్కు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు లెసన్ చెప్పాడు. అయినా వాళ్ళు అతను అప్పటికే నమ్మలేదు. అందువల్ల 10 ప్లేగులు రప్పించాడు, చివరికి వదిలేస్తాడు. అయితే ఎర్ర సముద్రం దగ్గర మళ్ళా వాళ్ళని పట్టుకుందామని చూస్తాడు, కానీ విడుదల చేయబడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలీలు వెళ్తారు. ఇంకొక నది చూద్దాం, రివర్ షెబార్, దాని తెలుగులో కెబార్ అన్నాడు. ఈ కెబార్ అనే నదిని చూడాలంటే యెహెజ్కేలు గ్రంథము 1:1-3లో చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు అంటున్నాడు, నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటేనే. అక్కడ ఒక దర్శనం చూశాడు ఆయన. ఆ దర్శనం ఏంటంటే, విజన్ ఆఫ్ ఎజెకియేల్, ద రివర్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క రివరు ఎక్కడ నుంచి పారుతుంది, ఆ రివర్ వల్ల
ఏంటి ఉపయోగం అని మనము చూడాలి అంటే, ఎస్కేలు రాసినటువంటి గ్రంథంలో 47వ అధ్యాయము 1, 2 వచనాల్లో ఈ రివర్ ఆఫ్ లైఫ్ జీవనది గురించి మనం చూస్తున్నాం. ఆ జీవనది ఏంటంటే ఎస్కేలు 47:1-12 మీరు చదవండి. నేను అవుట్లైన్స్ ఇచ్చేస్తాను. యెరూషలేము దేవాలయము కింద నుంచి నీరొస్తుంది. ఆ నీరు చాలా పరిశుద్ధంగా ఉంటుంది. తాగడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ నీరు దేవాలయం నుంచి వస్తూ ఆహ్, మ ఒక చక్కని స్వచ్ఛమైనటువంటి నీరు వలె వస్తూ సముద్రంలో కలుస్తుంది. ఆ నీరు ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ దర్శనం అనమాట. దర్శనం అంటే కల. ఆ విధముగా ఆ నీరు వచ్చేటువంటి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతం ఏర్పడి చెట్లు, జలచరాలు ఏర్పడటాలు అన్నీ కూడా ఈ పిక్చర్‌లో మీకు చూపిస్తున్నాను. సో, ఈ నీళ్లు గ్రాడ్యుయల్‌గా సముద్రంలో కలిసిపోతాయి. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? యెరూషలేం దేవాలయపు అడుగు నుంచి వస్తున్నాయి. నదులు పాయల కిందొచ్చాయి. తర్వాత సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నది ప్రవహించేటువంటి ప్రాంతంలో అది చెట్లు పెరుగుతున్నాయి. చేపలు కూడా విస్తారంగా ఉంటున్నాయి. కొన్ని వాక్యాలు చదువుతాను. నదీ తీరమున ఆహ్, ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనిపించాయి. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేం దేవాలయం. మనకి రిఫరెన్స్‌లు 47-1-12 వరకు క్లుప్తంగా మీ ముందుంచుతాను. సో, 47 అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహ్, పూర్తి ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నదీ తీరాన్ని ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా ఉంటాయి. 8దో పాయింట్‌లో నీళ్లు వచ్చి సముద్రపు నీళ్లు దగ్గర ఉంటున్నప్పుడు, సముద్రపు నీళ్లు కూడా మంచి నీళ్లవుతాయి. ఆ ప్రదేశం వరకు మాత్రమే. సో, నీళ్లు ఎలాగా నదిలో మంచినీళ్ళుంటాయి. ఆ నది ప్ర పరిహా పరివాహక ప్రాంతాలు అంటే నది ప్రవహించేటువంటి ప్రాంతాల్లో చెట్లు పెరుగుతాయి. చేపలు కూడా విస్తారంగా పెరుగుతాయి. 9వ వచనం. 12వ వచనంలో సకల జాతి వృక్షాలు పెరుగుతాయి. అవి ఆకులు వాడిపోవు. సాధారణంగా నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు ఎప్పుడూ చక్కగా అవి పూస్తూ ఉంటాయి. కాయలు కాస్తా ఉంటాయి. సో, పండ్లు కూడా ఆహారంకు స కావాల్సినటువంటి మనకి కోనసీమ ప్రాంతాల్లో ఈ అరటి తోటలు ఎక్కువగా పెరుగుతాయి. తర్వాత కొబ్బరి చెట్లు పెరుగుతాయి. సంవత్సరం పొడుగునా అవి ఇస్తా ఉంటాయి ఫలాలు. ఆ విధంగా నదీ తీర ప్రాంతాల్లో అభివృద్ధి అనేది మనం చూస్తాం. దీనికిని పాస్టర్ గారు ఈ నదికిని పరిశుద్ధాత్మకి ఇక్కడ సంబంధం ఏంటండి? జీవనది అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు జీవనది వల్ల, లైఫ్ ఆఫ్ రివర్ వల్ల ఏమైతే లైఫ్ ఆఫ్ రివర్ వల్ల జరుగుతుందో, పరిశుద్ధాత్మను గ్రహించిన వారు, వారి వారి పరిశుద్ధాత్మను కలిగిన వారు, వారి యొక్క జీవితాల్లో ఒక నదీ ప్రవాహం వలె చెట్లు పెరగాలి, చేపలు పెరగాలంటే అనేక మందిని ప్రభువు కొరకు రక్షించాలి. వారు కూడా ఫలభరితమైన జీవితము, ఆత్మ ఫలాలు పొందాలి. మరి పరిశుద్ధాత్మని మనము ఆహ్, పొందాం కదా! ఆయన ఆయన కలిగి ఉన్నాం కదా! నదుల్లో నీరు ఎంత స్వీట్‌గా ఉంటాయో మన జీవితం కూడా స్వీట్‌గా ఉండాలి. మన లక్ష్యం ఏంటంటే అనేక మందిని మనము ప్రభువు కొరకు రుచికరమైన వారుగా మనము చూడాలి. ఈ విధంగా మనము క్రైస్తవ జీవన విధానానికి ఇది జీవనదిని యెహెజ్కేలుకి రాసిన గ్రంథం 47లో పరిశుద్ధాత్మ ఎంబ్లమ్ కింద మనము దీన్ని అన్వయించుకోవచ్చు. ఇదే ఇదే చూస్తున్నప్పుడు మీరు ప్రకటన గ్రంథం 22 మీకు గుర్తుకు రావాలి. అక్కడ జీవనది ఒకటుంది. అంటే ఏంటి? నూతన యెరూషలేములో ఒక జీవనది ఏర్పడబోతుంది. ఇక్కడ జీవనది ఏంటంటే, ఒకటో అధ్యాయం నుంచి ఒకటో అధ్యాయము, రెండో అధ్యాయంలో చూస్తే జీవనది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణం అంటే న్యూ యెరూషలేం పట్టణంలో నుండి రాజవీధి మధ్యన ప్రవహిస్తున్నది. ఈ నది అవతల, ఇవతల జీవవృక్షాలున్నాయి. అవి నెల నెలకు ఫలించు 12 కాపులు కాస్తున్నాయి. ఇది న్యూ జెరూసలేం. పైనుంచి దిగుతుందన్నాం కదా! 1000 ఏండ్ల పాలన తర్వాత. మధ్యలో సింహాసనం ఉంది. నీరు నదీ ప్రవాహం వల్లే వస్తుంది.
అంటే అక్కడ ఎహెజ్కేలు రాసిన గ్రంథంలో నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీరు యెరూషలేము దేవాలయం కింద నుంచి వస్తుంది. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మరి ఈ న్యూ జెరూసలేం మధ్యలోంచి ఇది వెళ్తుంది. అటు ఇటు చెట్లు ఉన్నాయి. ఇది యాక్చువల్ ఫిగర్. దేవుని సింహాసనం, యేసు సింహాసనం, దేవుని సింహాసనం ఆ రెండు కూడా పక్క పక్కన ఉంటాయి. అక్కడి నుంచి నది వస్తుంది. ఆ జీవ నది ఇరుప్రక్కల రెండు చెట్లు ఉన్నాయి. ఆ జీవ నది ఆ నూతన యెరూషలేములో ప్రవహిస్తుంది. ఈ విధముగా జీవనది, ఆ జీవనది చుట్టూ ఈ చిన్న చిన్న బిల్డింగ్ లాగా వేశాడు ఇక్కడ. అక్కడ నిరంతరము కూడా విశ్వాసులు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. సో నూతన యెరూషలేం అనేది ఒక ప్రత్యేకమైన ప్రాంతం, పైనుంచి కిందకి దిగుతుంది. కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న పొడుగు వెడల్పులతో ఉంటుంది. న్యూ జెరూసలేం మనము అంత్యకాల వర్తమానాల్లో న్యూ జెరూసలేం గురించి చూస్తే దీని గురించి వివరణ, ఇంకా జీవజలాల గురించి, జీవపు నది గురించి వివరణ మీకు బాగా లభిస్తుంది. అంటే ఈ నది సిగ్నిఫికెన్స్ ఏంటంటే జీవజలాలు. ఇది కూడా మరి ఇక్కడ పరిశుద్ధులకు ఏమి రోగాలు ఏమి రావు, కానీ ఆ నీరు స్వస్థతనిచ్చేటువంటి నీరు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే మహిమ శరీరాలకి జబ్బులు జ్వరాలు రావు. ఇక్కడ యేసు ప్రభు పరిశుద్ధులతో ఉన్నాడు, దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో ఏర్పడేది ఇప్పుడప్పుడు ఏర్పడదు. అది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత పైనుంచి కిందకి వస్తుంది. జీవనది, జీవజలముల నది, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క, అంటే దేవుని సింహాసనం, గొర్రెపిల్ల సింహాసనం పక్క పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి ఇది మొదలవుతుంది. ఆ పట్టణపు మధ్య గుండా అది ప్రవహిస్తుంది. ఈ విధముగా ఆ జీవనది గురించి రాశాడు ప్రకటన గ్రంథం. అంటే ఎహెజ్కేలు 47లో ఉన్న జీవనది యెరూషలేము దేవాలయం నుంచి వస్తుంది. ఇదైతే నేరుగా దేవుడు క్రీస్తు సింహాసనం నుంచి వస్తుంది. గమనించండి, 1000 ఏండ్ల పాలన తర్వాత 7 ఏండ్ల శ్రమల్లోనే మా ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలన్నీ కూడా అవి చాలా వరకు నాశనం అయిపోతాయి. 1000 ఏండ్ల పాలన తర్వాత 1000 ఏండ్ల పాలనలో ఒక పరిమితమైనటువంటి భూతలం మాత్రమే ఉంటుంది. ఆస్ట్రాయిడ్లు ఢీకొంటాయి 7 ఏండ్ల శ్రమల్లో. కొన్ని భూతలంలో కొంత భాగం కోల్పోవచ్చు. ఆ విధంగా మిగిలినటువంటి ప్రాంతాన్ని మాత్రమే యేసు ప్రభు మిలీనియంగా పరిపాలిస్తాడు. అయితే ఈ భూమి మీద కాకుండా ప్రత్యేకమైనటువంటి భూమి, ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క నూతన యెరూషలేము అది పైనుంచి కిందకి దిగి వస్తుంది ఈ విధంగా అని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇక్కడ పరిశుద్ధులు అనగా మనలాంటి విశ్వాసులు నిత్యము సంతోషంగా ఉంటారు. అక్కడ ఏర్పడిన పండ్లు కొరుకుతాయని ఉండదు. ఇది ఇది యెరూషలేములో జీవపునది కాదు, న్యూ జెరూసలేం. అది యెరూషలేంలో 47 ఎహెజ్కేలులో రాయబడినటువంటిది. యెరూషలేం దేవాలయంలో ఫిజికల్ రివర్ ఆఫ్ లైఫ్, ఇది స్పిరిచువల్ రివర్ ఆఫ్ లైఫ్ కింద మనము అన్వయించుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక నదీ తీరమున ప్రార్థన చేస్తున్నట్టుగా అపోస్తుల కార్యాల్లో రాసింది. 16-13లో అపోస్తుల కార్యాలు, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూడొచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమి అని శిష్యులు అంటూ ఉంటారు. అంటే నదీ తీరాన్ని ఒక ప్రార్థన చేసుకునే సింబాలిక్ ప్లేస్ గా ఎంపిక చేసుకోవడం అనేది కూడా చూస్తాం. ఎ ప్లేస్ వేర్ పీపుల్ మీట్ టు ప్రే ఈజ్ అట్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్స్. నదీ తీరాన్న ప్రార్థన చేసుకుంటానికి మేము కూడుకొని ఉన్నామనేటువంటి మాటను మనం చూసినప్పుడు, ఈ విధంగా నదులు మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి, సుందరంగా ఉంటాయి. నదులు వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఈ రీతిగా నదులు పరిశుద్ధాత్మతో మనం పోల్చి, నదులలో నీరు ప్యూరిఫై అవుతుంది. నదుల్లో నీరు ఎప్పుడు కూడా అది స్వచ్ఛంగా ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు కూడా స్వచ్ఛమైన వాడు. నీరు జీవాన్ని ఇస్తుంది, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా జీవాన్ని ఇస్తాడు.
పరిశుద్ధ నీరు, నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. మురికాల్లో కూడా నీరు ఉంటుంది కానీ అది ప్రవహించదు. ఆ రీతిగా ప్రవహించేటువంటి నదిగా హృదయం నుండి వచ్చేటువంటి జీవజలాలు వచ్చేటువంటి విధముగా పరిశుద్ధాత్ముడు మనల్ని దేవుని పరిచర్య కొరకు ఉపయోగించుకుంటాడు. ఆయన పరిచర్యకు మనం లోబడి ఆయన యొక్క మాటలు విని విని పరిశుద్ధాత్మ సహాయంతో మనం మిగిలిన జీవితం అంతా కూడా ఆయన సంతోషపెట్టే విధంగా, అనేక మందిని రక్షించే విధంగా మనము ప్రయత్నం చేద్దాం. దీనికి కంటిన్యూషన్ ఒక ఆదివారం చెప్తాను. నదులకు ఉండేటువంటి ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి తర్వాత ఆదివారం డిస్కస్ చేద్దాం. ఈ సింబల్స్ ఆఫ్ ది ఎంబ్లమ్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో శనివారము థర్స్డే నాడు మనము ఇంట్రడక్టరీ పార్ట్ చూస్తాము. ఆదివారం నాడు మనము డీటెయిల్డ్గా ఎగ్జాస్టివ్ స్టడీగా మనం చూస్తాం. దేవుడి వాక్యాన్ని మీ హృదయాల్లో బహుగా దీవించును గాక.